జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి యావత్ భారతదేశం అంతా నిరసనలు ర్యాలీలు చేస్తూ మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి సమర్పిస్తూ భావోద్వేగానికి గురయ్యారు భారతీయులంతా. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా జేపీఎన్ రోడ్ విశ్వకర్మ వీధిలో స్వర్ణకారులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గందే కల్పన మాట్లాడారు. అంతకంతా ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం అధ్యక్షులు ఉల్లి రమాదేవి మాట్లాడుతూ పాకిస్తాన్ని మట్టుపెట్టడానికి మా ఆడవాళ్లు చాలు, ఆయుధాలు అవసరం లేదు, ఒంటి చేత్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మట్టు పెడతామని తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ గందే కల్పన, ఉల్లి రమాదేవి, తంగళ్లపల్లి సంధ్యారాణి, కట్టా రాజేందర్, ఉప్పుల మోహన్, కందుకూరి చంద్రసేన, ప్రభాకర్, వరదరాజు, కిషోర్, శ్రీలు, మనోహర్, రవీంద్రాచారి, బొల్లోజు ప్రసాద్, సుమా, కాంత్ తదితరులు పాల్గొన్నారు. మా స్వర్ణకారులో మా తోటి మిత్రులు అందరి సమక్షంలో నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే కేవలము ఒక హిందువుల్ని ఎన్నుకొని హిందువుల మీద దాడి చేయడం అనేది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఓన్లీ హిందువులు కేవలము అంటే ఒక జాతి కాదు, ఒక వేరే కాకుండా వేరే ఆలోచన లేకుండా హిందువుల పైన దాడి చేయడం. ఇప్పుడు గత సంవత్సరం జరిగిన సంవత్సరంలో కూడా బంగ్లాదేశ్ లో కూడా హిందువుల మీద దాడి చేయడం జరిగింది. మరి ఉండి కూడా మనం ఇట్లాంటి ఖండించాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే మనం ఎప్పటికైనా కూడా మనం తెల్లారితే ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ తెచ్చుకుంటున్నాం, వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే అలాంటివి మనం ఆలోచించుకోవాలి. మనం ఏం చేయాలి, మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోవాలి. మన వారి దగ్గరికి పోయి మనం పర్చేజ్ చేసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ ప్రతి ఒక్క నిత్యావసర వస్తువు కూడా మన వారికి మనం సపోర్ట్ చేస్తేనే కొంతవరకు దీన్ని మనం అరికట్టగలుగుతాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు మన పరోక్షంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకు సహకరించినట్టే అవుతుంది, వాళ్ళని బలపరిచినట్టే అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎంతైనా ప్రతి ఒక్క హిందూ కూడా దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇవాళ ఎక్కడో జరిగింది మాకేం అవసరము అనేటువంటి ఆలోచన కూడా రేపు మీ ఇంట్లో జరగవచ్చు, రేపు మా ఇంట్లో జరగవచ్చు, మనకి ఎక్కడైనా జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని మేము ప్రత్యక్షంగా అంటే ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. జై భారత్ మాతాకి. 22వ తారీఖు జరిగినటువంటి కాశ్మీర్ దాడి మన హిందూయిజం మీద వాళ్ళు చూపించినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను అతి తీవ్రంగా ఖండిస్తూ మన స్వర్ణకార సంఘం కమిటీ తరఫున నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది, ఖండించడం జరుగుతుంది. ప్రతి ఒక్క హిందూ ఐకమత్యంతో ఉండి ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క నిరసనను ఐకమత్యంతో పోరాటంగా భావించి అందరూ ఐక్యంగా హిందూ భావాలతో మెదలాలని, ఆ యొక్క సమాజాన్ని ఖండించి ఆ తీవ్రవాదాన్ని అతి దారుణంగా ఖండించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి. 22వ తారీఖు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి సందర్భంగా మేము ఈ హిందువుల మీదనే జరిగిన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ అటువంటి తీవ్రవాదులను అతి త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ జమ్మూ కాశ్మీర్లో మారణకాండకు దీన్ని నిరసనగా తెలియజేస్తూ మేము ఖండిస్తున్నాము. ఇటువంటిది మేము సహించము. ఉండి అన్నిటికైనా తెగబడి మేము అన్ని ముందుకు సాగుతామని ఈ నిరసన తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి. మరి ఈ మధ్య జరిగిన ఏప్రిల్ 22 ఆ దారుణం ఎంతో మన మనస్సులో ఇంకా అంటే నిద్ర లేకుండా అంత దారుణంగా జరుగుతుంది. అది పహల్గాం మరి మన టూరిస్ట్ ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్. ఎంతో మంది దానికి ఈవెన్ అమర్నాథ్ యాత్రకు కూడా రెడీ అవుతున్నారు, దాని దగ్గరలో ఉన్న ప్లేస్. అలాంటి మన యాత్రికులు, మన వాళ్ళు హిందువులను అతి దారుణంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు, దేశద్రోహులు మరి ఎంతమందిని చంపి హతమార్చారో. ఇలాంటి దారుణానికి మరి ఎంతో మంది రీసెంట్గా పాపం పెళ్ళైన ఒక జంట స్క్రోల్ వీడియోలో చూస్తుంటే అసలు సహించలేకపోతున్నాము. అలాంటి దారుణాలు ఇంకా వాళ్ళని ఆపాలంటే ప్రతి ఒక్కరం కూడా మొత్తం దేశం కోసం మరి మన ఓన్లీ మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారే కాదు, మన ప్రతి ఒక్క హిందువుల్లో ఆ బ్లడ్ ఏంటో వాళ్ళకి అసలు హిందువుల అంటే భయపడేలా మరి ప్రతి ఒక్కరం కూడా చర్యలు తీసుకొని ఇంకిలాంటి దారుణాలు కాకుండా చూసుకోవాలి. వాళ్ళకి గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం నుండి చాలా మంది నిరసన ర్యాలీ ఇక్కడ నుంచి ఒక దాదాపు 2 కిలోమీటర్స్ ప్రాంతం వరకు మరి ఈ కొవ్వొత్తులతో నిరసన చేస్తూ ప్రాణాలు పోయిన వారికి మరి మనం
సంతాప సభ కూడా ఇంకా తెలపాలని కోరుతున్నాము. మెయిన్ ఏంటంటే హిందువులను మనం రక్షించుకోవడానికి, హిందువులే కాదు భారతదేశం రక్షించుకోవడానికి అక్కడ మన భారత ప్రధాని మోదీ గారు ఎంతో కష్టపడుతున్నారు. మనం కూడా ఎంతో కొంత చర్యలను తీసుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా మనం హిందువులను అంటే సమైక్యతగా ఉండి ఏకంగా ఉండి వాళ్ళకి అసలు హిందువులు అంటే భయపడేలా మరి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మరి వాళ్ళకి జరిగిన అన్యాయానికి మనం సంతాపం తెలవాలని కోరుతున్నాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ पाकिस्तान भारत माता की भारत माता की जय जय माता जय जय माता जय जय పహల్గామాలో జరిగిన దుస్సంఘటన మనం ఎవరం కూడా మర్చిపోలేకపోతున్నాము. ఇది జరిగి 4 రోజులు అవుతుంది. ఒక్కో రోజు ఒక్కో వార్త చూస్తుంటే అసలు ఇంత కిరాతకంగా కూడా మనుషులు ఉంటారా అని అనిపిస్తుంది. మనమేమో హిందూ బాయ్ బాయ్ అని మనమేమో అందరం ఒకటే అని మనం అంటున్నాము. వాళ్ళేమో మీరు వేరు మేము వేరు, మీరు ఇంకా వాళ్ళు ఏంటంటే హిందువులా ముస్లింలా అని అడిగి వాళ్ళు క్లారిఫై వాళ్ళ విధానంలో వాళ్ళు క్లారిఫై చేసుకుని ఇంత దారుణంగా చంపడం అనేది చాలా మర్చిపోలేని సంఘటన. మనం ఏమీ లేదు, ప్రభుత్వమే చేస్తుంది కదా అని మనము ఊరుకోవద్దు. మనకు అయినంత వరకు మనం కూడా గవర్నమెంట్కు మన పరంగా కూడా మనం చేయాలి. ఏంటి అంటే మనం ఏంటి హిందువులంటే ఏంటి, హిందువుల జోలికి వెళ్తే ఇంత ప్రమాదకరంగా ఉంటుందా అనే విధంగా మనం కూడా తెలియజేయాలి. అది మనం ప్రతి ఒక్కటి ముస్లిం హిందూ వేరు అనేది లేకుండా మనం మెదులుతున్నాము, మనం ఉంటున్నాము. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి కొనడం చేయడం అన్ని చేస్తున్నాము. కానీ వాళ్ళు మాత్రం అప్పటి నుండి సంవత్సరాల తరబడి నుండి హిందూ ముస్లిం టార్గెట్ అది వాళ్ళకి పోవట్లేదు. మన మోదీ గారు ఉన్నారు కదా, మనకి ఇంకా అన్ని మనం అనుకున్న విధంగా జరుగుతాయి. కానీ మన ప్రయత్నంగా కూడా మనం కూడా చేయాలి. ఇంకో సనాతన ధర్మం వీటి గురించి మనం మాట్లాడాలి. కానీ చీరిస్తున్నారా, మల్దిస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. మన ప్రభుత్వాలు మనకు మంచి ప్రభుత్వ పరంగా మంచి నాయకులను ఎన్నుకున్నాం అనుకోండి, మన సనాతన ధర్మం మనకు కాపాడుకోగలుగుతాం అన్నట్టు. అందరము అక్కడ ఎక్కడో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అక్కడ ఆ దేశానికి సేవ చేయడము, ఆ దేశంలో స్థిరపడిపోవడం వల్ల కూడా మన జనాభా తగ్గిపోతుంది. ముందు ముందు కూడా మనకు ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి మనము మన దేశం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము కదా, మన దేశ సేవ చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళడము, అక్కడ చేయడము, ఇక్కడ ఏం ఇది కాకుండా మన వంతు పరంగా మనం ఇలాంటి కృషి చేయాలి. ఇది విశ్వకర్మ వీధి నుండి దగ్గరగా 2 కిలోమీటర్ల వరకు నిరసన ర్యాలీ చేయడం అయింది. ఒకటి ఏం లేదు, మన కోట్లాటలు వద్దు, రక్తపాతం వద్దు, ఎవరిది వాళ్ళే. మన జోలికి ఇంకోసారి వాళ్ళు రావద్దు. రావాలంటేనే కూడా వాళ్ళకి హడలు పుట్టించాలి. ఇప్పుడు వాళ్ళు ఎలా భయపడుతున్నారో అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అదే విధంగా పాకిస్తానీ వాళ్ళకు కూడా భయం కలగాలి. విదేశీ మారకం రాకుండా వీళ్ళు ఇదొక రకమైన దెబ్బ మనకు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అది పాకిస్తాన్ అనేది ఒక చిన్న దేశం, శాంతియుతంగా ధర్మము సనాతన ధర్మం అని మనము ఈ విధంగా మనం చూస్తున్నాము. అదే వాళ్ళు ఏం చేస్తున్నారు, మనల్ని వేరు పెట్టుకుంటా మనల్ని కక్షలు తీర్చుకోవాలి, చేయాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని చంపాలి, ఖురాన్ చదవమనుడు, మత మార్పిడి, రాండి మా మతాలకు రాండి, ఇలా మనం అనట్లేదు. మనం ఏమైనా మనం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మసీదులో కూడా మనం భోజనం చేసిన రోజులు ఉన్నాయి గొల్లలతోటి. అలాంటి రోజులు మనకు అంత సమానం అనుకుంటారు. అంత శాంతియుతంగా ధర్మప్రదంగా మన ఎదుగుదల మన పెరుగుదల ఆ విధంగా ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము అంటూ ఒక భయభ్రాంతులను కలిగిస్తారు. కాబట్టి వాళ్ళ నిమిషం పట్టది పాకిస్తాన్ తలుసుకుంటే.
కాబట్టి వాళ్ళు చేసిన దానికి ప్రతీకారంగా ఆ దేశమే మన దాంట్లో ఉన్నది, మనదే. అసలు ఈ సనాతన ధర్మం ప్రకారంగా రాముల త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, త్రేతాయుగంలో మన ప్రపంచమే ఏలిన దేశం మనది. ప్రపంచానికే మనదే ప్రపంచం ఏలిన దేశం మనది, మన ధర్మం. అది ఒక పాకిస్తాన్ ఎంత, అందులో ఒక చిన్న రవ్వంత మనం తలుచుకుంటే ఒక నిమిషం చిటికెడ వాడిని ఏం చేయాలో అది చేయగలుగుతాం. మనం తలుచుకుంటే ఆఫ్టర్ ఆల్ ఒక ముగ్గురు ఆడవాళ్ళని చాలు వాడిని చేయడానికి, లేడీస్ చాలు, ఇద్దరు మేము ముగ్గురం చాలు వాడిని ఖతం చేయడానికి. అసలు భయం అనేది లేదు, ఎవరు అవసరం లేదు. వాడిని గన్ను కూడా అవసరం లేదు వానికి, వాడు గన్ను పట్టిన మాకు గన్ను కూడా అవసరం లేదు వాడిని పిసికి పారేయడానికి. బేకుగా తలుచుకుంటే ఎంతరా, నువ్వు ఎంతరా యూజ్లెస్ ఫెలో. సారీ. भारत माता की पाकिस्तान 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 पाकिस्तान